భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా హిందూ జనాభా విషయంలో ప్యూ రీసెర్చ్ సంచలన రిపోర్టు విడుదల చేసింది. ప్రధాన మతాలన్నిటిలో క్రైస్తవం తగ్గుముఖం పడుతుండగా హిందూ జనాభా స్థిరంగా ఉంది. అయితే ముస్లిం జనాభా మాత్రం అంతకంతకు పెరుగుతూనే ఉన్నట్లు తేల్చింది. ఇప్పటికే క్రైస్తవం ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ఉన్నప్పటికీ ఆ మతంలో నాస్తికుల శాతం పెరుగుతోందట. దీనివల్ల క్రైస్తవం క్షీణిస్తుందని ప్యూ రిపోర్ట్ తేల్చి చెప్పింది. ఇంకోవైపు ప్రపంచవ్యాప్తంగా ముస్లింల జనాభా పెరుగుతూ ఈ శతాబ్దం మధ్య భాగం నాటికి క్రైస్తవంతో సమానం కానుందని తెలిపింది. హిందువుల జనాభా స్థిరంగా ఉండగా బౌద్ధుల సంఖ్య పడిపోతుంది. 2010-20 మధ్య 2700 జనాభా లెక్కలు సర్వేలను అధ్యయనం చేసిన ప్యూ సెంటర్ మతాల వారీగా జనాభా పెరుగుదలలో మార్పులను గుర్తించింది. ఈ 10 ఏళ్ల కాలంలో క్రైస్తవుల జనాభా 2.18 బిలియన్ల నుంచి 2.3 బిలియన్లకు పెరిగింది. అయితే ప్రపంచ జనాభాలో క్రైస్తవుల వాటా తగ్గింది. 2010లో 30.6% ఉండగా అది 28.8% పడిపోయింది. అదే సమయంలో ముస్లిం జనాభా 346.8 మిలియన్ల మేర అధికమైంది. మొత్తం ముస్లిం జనాభా సుమారు 2 బిలియన్లకు చేరింది. 1.8 పాయింట్ల వృద్ధి శాతంతో ప్రపంచ జనాభాలో 25.6% వాటా పొందింది. ఇక ఏ మతం లేదని చెప్పేవారి సంఖ్య ప్రపంచ జనాభాలో 24.2% వరకు ఉంది. యూరప్ దేశాల్లో క్రైస్తవుల సంఖ్య తగ్గుతుండగా సబ్ సహారన్ ఆఫ్రికాలో పెరుగుతుందని ఈ అధ్యయనం చేసిన నిపుణులు అభిప్రాయపడ్డారు.